తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో అమాయకుల మీద, ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. నాకు నిన్నటికి నిన్న మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, నిన్నటికి నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులే. ఆ పేపర్ల నిండా ఆ రికార్డింగ్ డ్యాన్స్కి నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. బట్ ఎనీవే, రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియాలి కాబట్టి నేను ప్లే చేస్తాను ఆ రికార్డింగ్ వీడియో. ఏముందా లేదా చెప్పి జడ్డు వెళ్ళిపోతాం కిందకి. దాని మాట మీద మాట్లాడేందుకు ఎవరైనా, దాని మాట మీద మాట్లాడేందుకు ఎవరైనా రావుచుకుని జగన్ తీసేది. సనాతన ధర్మం అంటే పాపం మేబీ ఇదేనా, నాకు తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ సనాతన ధర్మాధికారి, ధర్మ పరిరక్షణాధికారి, దేశంలోనే ధర్మాన్ని 4 పాదాలు కాదనుకుంటా, 3 పాదాలు, ఇప్పుడు నడుస్తుంది 4వ పాదం అనుకుంటా, 4 పాదాల మీద నడిపించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ సంక్రాంతి సంబరాలకు వెళ్ళినట్లేరు. సంక్రాంతి సంబరాలు ఈ మాట కూడా చెప్పి, ఎందుకంటే ఆడపిల్లల, మహిళల మీద వచ్చింది కాబట్టి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది. ఆడపిల్లల్ని కనుక ఎవరైనా ముట్టుకోవాలి అంటే కూడా గజ వణికిపోయేటువంటి చట్టాలను తయారు చేస్తానని ఒక స్క్రిప్ట్ చదివారు. స్క్రిప్టే అంటా నేను, ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్క్రిప్టే. అది మనసులో నుంచి వచ్చేది కాదు, గొంతులో నుంచి వచ్చేదాన్ని స్క్రిప్ట్ అంటాము, మనసులో నుంచి వచ్చేదాన్ని మాట అంటాము. సో ఆయన మాట ఎప్పుడు మాట్లాడు, స్క్రిప్ట్ చదువుతాడు. ఆ స్క్రిప్ట్ చదివిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతాను అని ఆయన చెబుతున్నాడు. ఆయన మరి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడటంలో ఆయనకున్నటువంటి క్వాలిటీ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయను కానీ, బట్ మొత్తానికైతే మాట స్క్రిప్ట్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. 16 మొన్న 16, 17, 18, 15, 16, 17 3 రోజులు కూడా కోనసీమ జిల్లాల్లో 11 సంవత్సరాల పిల్లవాడు కూడా మందు తాగి చిందేసినవాడే. నాకు తెలిసి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రమారమి ఈరోజు ఏదో ఒక పేపర్ రాసింది కానీ కాదు, అది 1900 కోట్ల రూపాయల మద్యం ఈ 4 రోజుల్లో గోదావరి జిల్లాలో తాగారు. రమారమి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా రికార్డింగ్ డాన్సులు పెట్టారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా కోడి పందాలు జరిగినాయి. ఈజ్ దిస్ కాల్డ్ లా అండ్ ఆర్డర్? ఆడపిల్లల్ని బట్టలెప్పదీసి మినిస్టర్లు కూడా, లాస్ట్ ఇయర్ నేను అంబటి రాంబాబు గారి డ్యాన్స్ చూశాను. ఆయన మంత్రిగా ఉండి ఒక భోగి రోజున ఒక డ్యాన్స్ వేశారు. ఆయన భోగి రోజు డ్యాన్స్ వేయటాన్ని నేను చాలా తీవ్రంగా తప్పుపట్టాను. ఎందుకు తప్పు పెట్టాను అంటే, సో మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ అ డిగ్నిటీ. జడా శ్రావణ్ కుమార్ నాకు డ్యాన్స్ అంటే ఇష్టమే, కానీ ఒక జడ్జి గారు డ్యాన్స్ వేస్తే చండాలంగా ఉంటుంది, ఒక మంత్రి గారు డ్యాన్స్ వేస్తే అసహ్యంగా ఉంటుంది. సో మేబీ అది ఒక కళ, ఒక పోషణ కావచ్చు, నేను కాదనటంలా. కానీ కొంతమంది వ్యక్తులకి కొన్ని సూట్ కావు. ఇప్పుడు ఒక డిఎస్పీ గారు ఓరోరి యోగి నన్ను నలిపేరా అని పాట వస్తుంటే భీమవరం డిఎస్పీ గారు, మీరేంది చిందులు వేయటం లేదేంది, మీకు ఏం ఇంకా ఊపు రావటం లేదా, కుర్చీ మడత పెడితే ఊపు రావటం లేదా అని ఆయన పోక్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ది సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. మేబీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకి స్వేచ్ఛ ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఆయన మాట్లాడవచ్చు, కానీ డిఎస్పీ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. ఒక మంత్రి అలా డ్యాన్స్ వేయకూడదని ఆ రోజున చాలా తీవ్రంగా ఖండించిన వాళ్ళం మేమంతా.
రోజా గారు ఒక చిన్నపిల్లల యొక్క భరతనాట్యానికి సంబంధించినటువంటి చిన్నపిల్లల భరతనాట్యానికి సంబంధించి ఒక ఇనాగ్రేషన్ చేసినప్పుడు రోజా గారు ఒక డ్యాన్స్ వేశారు చిన్నపిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మేమందరం కూడా ఆ రోజు విమర్శించాం, ఒక మంత్రిగా మీరు అలా చేయకూడదమ్మా, యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్ట్ లైక్ దట్ బికాస్ యు ఆర్ పొజెసింగ్ డిగ్నిటీ, యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ. ఈ విధంగా మినిస్టర్లు చేయటం తప్పు అని. మరి సుభాష్ చేసింది ఏంటి సార్? అది మంత్రి సుభాష్ గారు వేసిన రికార్డింగ్ డ్యాన్స్ని ఏమంటారు? మరి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోరా? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వేసినటువంటి డ్యాన్స్ ఏంటి? ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోరా? సంబరాల రాంబాబు అని ఆయన మాట్లాడారే. నేను అనేది ఏంటి అంటే, మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇట్లాంటి ఎదవ పనులు. సో మనం చెప్పేదానికి ఆడపిల్లల ప్రాణరక్షణకి మానరక్షణకి అని ఈరోజు ఆడపిల్లల్ని ఆట వస్తువుగా తయారు చేసి కోనసీమ జిల్లాలో ఆడవాళ్ళ రికార్డింగ్ డ్యాన్సులతోటి కోట్ల రూపాయలు ప్రజాధనం కొల్లగొట్టి ఈరోజు కోడి పందాలు జూదశాలగా గోదావరి జిల్లాలను మార్చేసి ఈరోజు చాలా గొప్పగా మా ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం, మేము మద్యాన్ని కల్తీ మద్యాన్ని ఏది క్వాలిటీ మద్యం ఇస్తే ఎందుకు సార్ తాగి చచ్చిపోయినారు ఈరోజు 4 పిల్లలు? ఎందుకు చచ్చిపోయారు? సో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీకు 164 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు అంటే మందులో అగ్రగామిగా నిలబెట్టినారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీని చూపించారు. కోడి పందాల్లో ఎవర్ గ్రీన్. భారతదేశంలో ఇక ఈ స్థాయిలో కోడిపందాలు ఎక్కడ జరగవు. ఆఖరికి పోలీసుల చేత కూడా రికార్డింగ్ డ్యాన్సులు వేయించినటువంటి ఘనత మీ ప్రభుత్వాలది. మంత్రులేంటి, ఉప ముఖ్యమంత్రులేంటి, పోలీసులేంటి, ఎమ్మెల్యేలేంటి, స్పీకర్లేంటి, డిప్యూటీ స్పీకర్లు కూడా కళ్ళజోళ్ళు పెట్టుకొని ప్రమోషన్లకు వెళ్ళి భీమవరం సాంగుకి ప్రమోషన్లు ఇచ్చినటువంటి గొప్ప మినిస్ట్రీ, గొప్ప చరిత్ర మీకే దక్కింది. గత ప్రభుత్వంలో ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. గత ప్రభుత్వంలో భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారని బట్టలన్నీ ఎరగదీసేసుకొని చించేసుకొని మాట్లాడిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఒక ఆడవాళ్ళని ఎందుకు అట్లా మాట్లాడతారు? అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అని. అసెంబ్లీ స్టార్ట్ అవగానే ఈ దుర్మార్గులు అందరూ కలిసి సుందరపు పిచ్చ విజయ్ కుమార్ అని జనసేన ఎమ్మెల్యే ఒకడు, ఈ సుభాష్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ ఈ చిల్లర ఎమ్మెల్యేలు చిల్లరగాళ్ళందరూ కలిసి ఒక స్కిట్లు పే చేశారు అసెంబ్లీలో. స్కిట్లో పగలబడి విరగబడి నవ్వటంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు పోటీ పెట్టుకున్నారు. నేను అడుగుతున్నా, మాజీ మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఈ విధంగా స్కిట్స్ పే చేసినటువంటి మీకు విచక్షణ ఉందా? కనీసం అసెంబ్లీ గౌరవం కాపాడుతున్నారా? రేపొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తర్వాత వచ్చేటువంటి మీ సక్సెసర్స్ అందరూ కూడా ఈ విధంగానే స్క్రిప్ట్లు వేస్తే ఏమైనా విజ్ఞత ఉందా? రాజకీయాలు మార్చడానికి వచ్చావా? రాజకీయాలను పొల్యూట్ చేయడానికి వచ్చారా మీరంతా? నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు రాజకీయాలను ఏం మార్చావు నువ్వు? రాజకీయం నీ హయాంలో జరిగిన కోడిపందాల కంటే ఎక్కువ జరిగినాయి. ఇంతకుముందు జరిగిన మందు కంటే ఎక్కువ మంది తాగారు. ఇంతకుముందుకు జరిగినటువంటి వ్యభిచారం కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. ఇంతకుముందు జరిగిన జోదం కంటే ఎక్కువ జోదం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇంతకుముందు జరిగిన క్యాసినోల కంటే ఇంకా ఎక్కువ క్యాసినోలు జరిగినాయి. ఇంకా ఎక్కడ లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేసింది ఎక్కడ? సో చెప్పేదానికి చేసేదానికి కంపారిజన్ లేదు. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసినటువంటి ఈ దుర్మార్గులందరూ ఈరోజు దానికంటే డబుల్ తప్పులు చేస్తూ మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, ఇదిగో మాకు బంగారపు కోటింగ్ వేశారు, చూడండి ఇదంతా బంగారమే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఓటర్ల మీద ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో 3-4 జిల్లాల్లో గత 2-3-4 రోజుల నుంచి జరిగినటువంటి ఒక విష సంస్కృతి ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో మన బిడ్డల యొక్క సంస్కృతిని, మన బిడ్డల యొక్క వ్యవస్థని నాశనం చేసేదానికి ఈరోజు రాజకీయ నాయకులుగా బీజాలు వేశారు. హైకోర్టును మాయ చేశారు. హైకోర్టు ఆర్డర్లు చిత్తు పేపర్లతో సమానంగా తీసి పక్కన పడేశారు. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు దగ్గర కూర్చొని కోడిపందాలు చేశారు. దగ్గర కూర్చొని అమ్మాయిలతో డ్యాన్సులు వేయించారు. దగ్గర కూర్చొని జోదాన్ని ప్రోత్సహించారు. దగ్గర కూర్చొని క్యాసినోలు ఆడించారు. మరి దీని మీద డిబేట్లు పెట్టరే ఏబిఎన్, TV5, మహా టీవీ? ఏమైపోయింది? వాట్ హ్యాపెండ్?
క్యాసినో మీద కొడాలి నాని క్యాసినో ఆడించారు అని చెప్పి వారం రోజులు మమ్మల్ని డిబేట్లో నుంచి ఇలా కోట్లు కూడా ఇప్పనీలా మమ్మల్ని గత ప్రభుత్వంలో. సార్ ఈరోజు క్యాసినో మీద నిన్నే కదా పెట్టారు డిబేట్ అంటే, సార్ ఈ ఒక్కరోజే సార్, ఈ ఒక్కరోజు రండి సార్ ప్లీజ్ సార్. మళ్ళీ మూడో రోజు ఏమయ్యా వెంకటకృష్ణ మొన్న 3 రోజుల నుంచి అదే కదండి, ఈ ఒక్కరోజు రండి సార్. అయ్యో సాంబశివరావు మొన్నే కదా పెట్టావంటే, లేదు సార్ ఇంకొకసారి చైర్మన్ గారు ఇంకో 4 సార్లు పెట్టమన్నారు. అంటే ఒక నెల రోజుల పాటు క్యాసినో మీద డిబేట్లు పెట్టి అసలు ఆ డిబేట్లకి నన్ను కోటు ఇప్పనివ్వాల. మరి మాట్లాడాం కదా, మరి ఇప్పుడు పెట్టాము క్యాసినో, మరి మాట్లాడరే. మరి ఒక డిబేట్ పెట్టండి, నేను వస్తా డిబేట్కి, నేను కూడా మళ్ళీ మాట్లాడతా. అబ్బే మా ప్రభుత్వం గతంలో ఉందేమో ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి, ఇప్పుడుందేమో ప్రభుత్వాన్ని మోయటానికి. ప్రజల ఎజెండా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రజల ఎజెండా మాకు అవసరంలే, ప్రజల ఎజెండా మాకు వద్దు. రాధాకృష్ణ గారికి ఒక ఇచ్చా, అది కూడా వస్తా. రాధాకృష్ణ గారికి ఏజీఓ ద్వారా ల్యాండ్ ఇచ్చారు, విశాఖపట్నంలో ఎన్ని కోట్ల రూపాయలు ల్యాండ్ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కుతోటి ల్యాండ్ ఇచ్చారు, ఇవన్నీ ఇంకొక రోజు పెడతా ప్రెస్ మీట్. సో ఓవరాల్గా రాష్ట్ర ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి అర్థం చేసుకొని, మనకి రాష్ట్ర ప్రజలకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, కానీ దురదృష్టం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మీ దగ్గరే, ఈ కూటమి ప్రభుత్వం దగ్గరే ఉంది. సో ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఒకసారి మనసులో పెట్టుకొని, ఇలాంటి వ్యక్తులకు ఇంకొకసారి అధికారం ఇస్తే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారు, రేపొద్దున నీ ఆస్తి నా ఆస్తి అమ్మేస్తారు. ఈరోజు రోడ్ల మీద ప్రభలు పెడుతున్నారు, రేపొద్దున అక్కడ ఎవరు పిల్లలు దొరకపోతే మన పిల్లల్ని లాక్కెళ్ళి రేపొద్దున డ్యాన్స్ లేపించే పరిస్థితి. రేపొద్దున తాగకపోతే నువ్వు తాగు చచ్చిపో, ఇదిగో మందు బాటలు నీకు ఇచ్చేస్తున్నాము, నువ్వు 1000 రూపాయలు ఇంటింటికి 1000 రూపాయలు చందాలకు ఇంటింటికి 1000 రూపాయలు మందు బాటలు సప్లై చేయటం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం. ఇలా తయారయ్యేటువంటి వ్యవస్థను మనం తెచ్చుకోవాలి అంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేయాలి. లేదు వ్యవస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా చట్టబద్ధంగా నడవాలి, మన ప్రాణాలకి మానాలకి ఆస్తులకి అంతస్తులకి మన బరువుకి ప్రతిష్టకి భరోసా కావాలి అంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేయమని నేను రాష్ట్ర ప్రజలను మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.